ఇక మొదలెడదామా? Our hearts beat to the city streets. We began to feel the fire. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదైతే మా చెల్లెలి ఆగస్టు 10, 11 పెళ్ళి అనమాట. ఆ రోజు ఇది సాటర్డే వచ్చేసి హల్దీ ఫంక్షన్ పెట్టేసుకున్నాము. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇది ఇలా డెకరేషన్ అయితే మేము మేడ పైన చేపించేసి ఆద్య అయితే ఇంట్రెస్ట్గా ఉందన్నమాట చూడడానికి. ఫస్ట్ ఇలా అమ్మాయిలు అంటే ఎప్పుడైతే ఫస్ట్ మెచ్యూరిటీ అంటారు కదా, అప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ చేయకపోతే ఇలా చేస్తారనమాట. కొందరు మెచ్యూరిటీ అయినప్పుడు చేస్తారు, అట్లే ఇట్లా హల్దీ ఫంక్షన్ ముందు రోజు కూడా చేస్తారనమాట. ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకొని ఇలా పసుపు పట్టించిన ఇలా పట్టిస్తారనమాట. 5 ఫింగర్స్ అంటే మనం మొత్తం చెయ్యి అరచేయి అంతా పట్టేట్టుగా ఇలా 5 అంటే 4 వైపులా వేసేసి మధ్యలో కూడా చెయ్యి అచ్చర్లు అంటారు కదా, అలా వేసేసి అమ్మాయిని కూర్చోబెట్టేసి ఆ మధ్యలో అంటే మనం ఎక్కడైతే చెయ్యి అచ్చర్లు పెడతారు అక్కడ ఆకు ఒక్క పేరు అట్లే కొబ్బరి పెట్టి అందులో నువ్వు పిండి అంటారు కదా, నువ్వు పిండి సలిపిండి ఇవన్నీ పెట్టేసి మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టేసి ఒక 5 మంది ముత్తైదులతో అయితే తాంబూలం అయితే ఇప్పించేస్తారు. అలా మా చెల్లెలు కూడా ప్రోగ్రామ్ అయితే చేస్తాము. మొత్తం 3 సార్లు అయితే చేస్తారు. చూడండి ఈ విధంగా కొబ్బరి పిండి అనమాట, అది నువ్వుల పిండి. ఏదో తేడాగా ఉందండి. సో దీని నుంచి కొంచెం ఎందుకులే ఒక్క ఫోటోలో అయిపోతుంది. నన్ను పిలుచుకోవచ్చు వచ్చేటప్పుడు.
వచ్చి కూర్చో కొడతా ఇద్దరు ఇంకా అరుణ్ కుమార్ రెడ్డి అని అలా కార్ డెకరేషన్ చేసేసి అమ్మాయి పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు ఇలా కార్కి అయితే ఖచ్చితంగా పూజ అయితే చేస్తారు. అలాగే కొబ్బరికాయ కొట్టేసి అమ్మాయికి అయితే అన్నంతో దిష్టి తీసి పడేస్తాం. ఎందుకంటే పెళ్లి కూతురుగా రెడీ అయింది కాబట్టి అలా తనైతే రెడీ అయింది. తర్వాత మా తమ్ముడు అయితే ఇంకా బాయ్ బాయ్ చెల్లి అన్నట్టు పటాసులు అయితే పేలుస్తూనే ఉన్నాడు. విపరీతంగా ఎంజాయ్ అయితే చేశారు వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇది వచ్చి మరుసటి రోజు మార్నింగ్ అంటే పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. ఇది నల్ల ఫంక్షన్. సో ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోస్ కూడా మనం ఒకసారి చూడాలి. అట్లే నైట్ రిసెప్షన్ వీడియోస్ ఇవన్నీ మిస్ అయ్యింది అనమాట. కొన్ని వీడియోస్ తీయడం ఇలా చాలా పండుగ జరిగింది. సో ఈయన వచ్చేసి పెళ్లి కొడుకు మేనమామ వాళ్ళ భార్య అంటే మా బాబాయ్ వరుస అవుతారు. సో ఇలా చాలా బాగా ఆట పట్టించేశారనమాట మొత్తం అంతా. సో పెళ్లి కొడుకు మేనమామ అత్త అయినప్పటికీ వీళ్ళంతా మాకు పక్క అంత ముంచుకున్నారు. మా లాయర్స్ అనమాట వీళ్ళు. సో అలా సరదాగా అయితే చాలా సరదాగా అయితే పెళ్లి జరిగింది. ఎంజాయ్ చేశాము. తర్వాత అక్కడ వచ్చేసి పెళ్లి కూతురికి మెట్టు పెడతారు. అదే మేనమామ చేసే సాంగ్యము. అలా మా చెల్లెలు కూడా వాళ్ళ మేనమామ వచ్చేసి మెట్టు పెట్టే సాంగ్యం కూడా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను పెళ్ళి అయితే నిజంగానే. అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. పెళ్ళి కూడా కరెక్ట్ టైం టు టైం జరిగింది. అన్ని సాంప్రదాయంగా కూడా సో చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు. సో చాలా ఐటమ్స్ కూడా పెట్టారనమాట. సో ముందు తీయడానికి ఒక టైం లేదు. సో అంత ఎంజాయ్ చేశాను పెళ్ళి అయితే. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. వీడియోఅయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆగే మింద పడితే అమ్మమ్మ దగ్గరకు ఆద్య మధ్య పెళ్ళికి అనమాట. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మా ఇంటికి వచ్చినప్పుడు బాగా ఇలా వెల్కమ్ అయితే చాలా బాగా చేసి ఆట పట్టించాను. చూసింది దింపాలా అటు సైడ్ నేను మా ఆయన అరుణ్ కుమార్ రెడ్డి మా అమ్మగారింటికి వచ్చిన నువ్వు మా ఆవిడ భార్య భర్త చెప్పండి. బలంగా చెప్పు. ఇప్పుడు గట్టి వినపలే మాకు. మా భార్య సుచరిత మా అత్తగారింటికి వచ్చిన భార్య కాదు ఆవిడ. ఆవిడ వాళ్ళనైతే వెయిట్ చేయించాము. హారతులు డబ్బులు ఎంత ఇస్తారని. సో మొత్తానికి అయితే మాకు మా మరిది బాగానే ఇచ్చాడు డబ్బులు. నాకు మా తమ్ముడికి మా చెల్లెలకు. సో అలా అనమాట. ఇద్దరికి అలా ఫ్రెండ్స్ కూడా అంటే ఫస్ట్ టైం లోపలికి వేసేప్పుడు వేస్తారని వైట్ క్లాత్ పెట్టేసి వాళ్ళ ఫస్ట్ టైం ఇంట్లో పెట్టేప్పుడు ఆ ఫుడ్ ప్రింట్స్ కూడా వేసాము. సో హ్యాపీ అనిపించింది. తర్వాత వచ్చేసి మా చెల్లెల గ్లాస్లో రాగులు పెట్టేసి తింది. అక్కడితో అయితే అయిపోయిందనమాట. సో మీకు వీడియో ఎలా వచ్చింది సరే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. It's young and it's just begun. The
she puts her hand in mine.